ఈ వీడియో చూస్తున్న అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరు థంబ్నెయిల్ చూస్తుంటే ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామో ఈ పాటికే మీకు క్లియర్ కట్గా అర్థమైపోయి ఉంటుంది. మనకి రీసెంట్గానే అగ్ని పరీక్ష సీజన్ 2 షూట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఈసారి బిగ్ బాస్ 10లోకి 10 మెంబర్స్ సెలబ్రిటీస్ అయితే రాబోతున్నారు. అండ్ అలాగే కామనర్స్ వచ్చేసి 5 to 6 మెంబర్స్ని అయితే తీసుకుంటామని బిగ్ బాస్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఆ 5 to 6 మెంబర్స్ ఎవరు అని ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఆ క్వశ్చన్ మార్క్ని ఇప్పుడైతే నేనైతే పోగొడతాను అనమాట. ప్రతి ఒక్కరికి పేరు అయితే రాసి పెట్టుకున్నాను, క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో దయచేసి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, అప్పుడే క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వీడియో చూసే ముందు కింద ఆ లైక్ బాక్స్ని పగలగొట్టండి, వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా కొత్త అతిథులు ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో కలిసిపోండి. మనం బిగ్ బాస్ అప్డేట్స్ ప్రతి ఒక్క దాని గురించి చెప్పబోతున్నాం, అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే, అగ్ని పరీక్షలో మనకి టాప్ 15 మెంబర్స్ ప్రతి ఒక్కరు ఇచ్చి పడేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ పెట్టేశారు, కసిగా ఆడారు. ఖచ్చితంగా మేము ఎలాగన్నా వెళ్ళాలి, ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ కసి అయితే కనిపించింది. కాకపోతే వీళ్ళు 15 మెంబర్స్ని పంపించలేరు కాబట్టి వీళ్ళలోంచి ది బెస్ట్ 6 మెంబర్స్ని అయితే తీసుకున్నారు. వాళ్ళ పేర్లు ఒక్కొక్కరిని చదువుతాను. ఫస్ట్ వచ్చేసి అందరికీ తెలిసిన పేరే రోహిత్ అనమాట. రోహిత్ని మీరు బాగా మళ్ళీ ఆ ప్రీవియస్ డేస్ కానీ ఒకసారి ఊహించుకుంటే, రోహిత్కి ఇంకొక రెడ్ కానీ వచ్చుంటే అసలు వెళ్ళిపోయాడు. అసలు ఉండేవాడే కాదు అగ్ని పరీక్షలో. అక్కడ మనకి అభిజిత్ ఒక ఛాన్స్ ఇచ్చాడు, అంటే ప్రతి ఒక్కదానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను నెక్స్ట్ లెవెల్లో చూడాలనుకుంటున్నానని చెప్పేసి ఎలాగో గ్రీన్ ఇచ్చాడు కాబట్టి మనం చూసాము. ఇప్పుడు ఆ ఫైర్ అనేది మనకి బిగ్ బాస్ కూడా పనికి వస్తుంది. కప్పు కొట్టే ఛాన్సెస్ కూడా హైలీ ఉన్నాయి. ఎక్కడ కామ్గా ఉండాలో అక్కడ కామ్గా ఉంటున్నాడు, ఎక్కడ ఫైర్ అవ్వాలో అక్కడ ఫైర్ అవుతున్నాడు. టాస్కులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఆడుతున్నాడండి. ఇంకా బిగ్ బాస్ 9లో డీమోన్ పవన్, ఇప్పుడు ఇంకా బిగ్ బాస్ 10లో చెప్పుకోవాలంటే రోహిత్. అదనమాట మ్యాటర్. అండ్ మనకి బిందు గారు ఏమన్నా అసలు ఫస్ట్ ఆ నీళ్లు పోసేసి నువ్వేం రియాక్ట్ అవ్వలేదని ఇచ్చేశారు రెడ్. ఇంక ఏమీ లేదు, నెక్స్ట్ ఆలోచించలేదు. అలాగే నవదీప్ గారు కూడా కాసేపు మాట్లాడి రెడ్ ఇచ్చేశారు. అరే వాళ్ళకి కొంచెం వచ్చారు, అంత దూరం నుంచి ఛార్జీలు పెట్టుకొని వచ్చారు, హోటల్లో స్టే చేస్తున్నారు, వస్తున్నారు, అంత కాసి వాళ్ళు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక చిన్న టాస్క్లైనా పెట్టచ్చు కదా. అట్లీస్ట్ వాళ్ళతో కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడితే ఓపెన్ అప్ అయి మాట్లాడతారు కదా. ఎందుకు ఇలా జడ్జెస్ ఈసారి అసలు మరీ దరిద్రంగా చేశారు. పోయినసారి ఇంకా నెక్స్ట్ సీజన్ అన్నా జడ్జెస్ని చేంజ్ చేస్తే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. అండ్ మీకు ఎంతమందికి అలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ వచ్చేసి రోహిత్ అండి, ఖచ్చితంగా వెళ్తాడు బిగ్ బాస్ 10లోకి. ఇంకా అక్కడ హౌస్లో కూడా బాగా ఆడితే కప్పు కొట్టే ఛాన్సెస్ కూడా హైలీ ఉన్నాయి. ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి అమన్ అండి. అమ్మను మనకి చూసుకున్నట్లయితే కొంచెం ఈ మధ్య కొంచెం డౌన్ అయ్యింది. ఫస్ట్ వచ్చినప్పుడు ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నాడు. అండ్ నవదీప్ గారు ఒక యాక్టింగ్ చేసి చూపిమంటే అసలు ఇచ్చి పడేశాడు. అండ్ కొంచెం ఎక్కడన్నా ఊపు తగ్గిందేమో అన్నట్లు అనిపిస్తుంది. కాకపోతే అమ్మను ఖచ్చితంగా బిగ్ బాస్ 10లో ఉంటాడు. కొంచెం కూల్ క్యాండిడేటే, కూల్గా ఉన్నాడు. అండ్ ఎప్పుడైనా టాస్క్లు వచ్చినప్పుడు ఫైర్ అవుతున్నాడు. అలాంటి పర్సన్స్ మనకు ఖచ్చితంగా బిగ్ బాస్లే కావాలి కాబట్టి ఆమెను కూడా ఉండే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మిథిలేష్ కూడా మనకి బిగ్ బాస్ 10లో ఉంటాడు. అసలు మిథిలేష్కి రాగానే ముగ్గురు గ్రీన్ ఇచ్చేశారు. ఆ బాడీని చూడగానే ప్రతి ఒక్కరు, మనం ఏ సీజన్ చూసుకున్నా ఖచ్చితంగా బాడీ ఉండే వాళ్ళని ఒకరినైతే పెడతారు ఖచ్చితంగా. ఈసారి మిథిలేష్ చూడగానే తనకి బాడీ బాగా ప్లస్ పాయింట్ అయింది. టాస్కులు ఆడతాడా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా మిథిలేష్ అయితే ఖచ్చితంగా 99.99% ఖచ్చితంగా బిగ్ బాస్ 10లో ఉండే ఛాన్సెస్ హైలీ ఉన్నాయన్నమాట. అండ్ చరణ్ గురించి చాలామంది అడుగుతున్నారు. చరణ్ మీరు బాగా గమనిస్తే ఫస్ట్లో వచ్చినప్పుడు సూపర్ యాక్టివ్, అసలు సూపర్ ఎనర్జీ, ఏంటి అసలు అబ్బాయి ఏంటి అసలు ఎంత జోష్గా ఉన్నాడు మనిషి, అసలు ఇచ్చి పడేసేటట్టున్నాడు. చూడడానికేమో బక్కగా ఎంత ఉన్నాడు, అసలు ఆ మాటలు ఏంటి, అసలు మామూలుగా లేడుగా అనిపించింది. కాకపోతే పోను ఆ ఫైర్ అనేది ఎక్కడో కొంచెం తగ్గినట్లు అనిపించింది. అండ్ చరణ్ని తీసుకోరా అంటే వీళ్ళిద్దరికి ఉంటుందండి, మిథిలేష్ ఆర్ చరణ్, వీళ్ళిద్దరిలో ఒకరిని తీసుకునే ఛాన్సెస్ హైలీ ఉంటాయి. ఎక్కువగా ఇంకా కంపేర్ చేస్తే ఇప్పుడు మిథిలేష్నే తీసుకుంటారు. కొంచెం ఆ బాడీ కావచ్చు అవన్నీ బిగ్ బాస్కి అవసరం కాబట్టి ఆ టాస్క్లు కూడా కొంచెం బాగా ఆడతాడు. ఆ బాడీ ఉంటే చూసే వాళ్ళు కూడా ఇంకా తెలుసు కదా మనకి ఆ బిగ్ బాస్ మైండ్ సెట్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు ఏంటి అనేది. మిథిలేష్కి కొంచెం హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చరణ్ కూడా తీసుకుంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది ఒక ఛాన్స్ ఇస్తే. నెక్స్ట్ వచ్చేసి రాజ్ కుమారి గారు అండి. రాజ్ కుమారి గారు ఖచ్చితంగా బిగ్ బాస్ 10లో మనం చూడబోతున్నాం, ఉంటారు కూడా. తను మంచిగా ఆడుతుంది, నామినేషన్స్ అన్నప్పుడు గట్టిగా మాట్లాడుతుంది, కామ్గా ఉండాల్సిన టైంలో కామ్గా ఉంటుంది, టాస్కులు బాగా ఆడుతుంది, నెక్స్ట్ లెవెల్ బాగుందన్నమాట అంతా. నెక్స్ట్ శాలిని గారు కూడా ఉంటారనమాట. కొంచెం శాలిని గారిని చూస్తుంటే ఏదో మాట్లాడాలని మాట్లాడుతూ ఏదో ఒక అంటే ఇలా అంటే ఇప్పుడు బిగ్ బాస్ అంటే అందరు చూసి అలవాటైపోయింది. అరే ఇలా మాట్లాడితేనే అవుతుంది, బిగ్ బాస్లోకి తీసుకుంటారని చెప్పేసి ఆ అమ్మాయి కొంచెం అంత మైండ్లో పెట్టుకొని మాట్లాడుతున్నట్లయితే మనకు అనిపిస్తుంది. కాకపోతే కొంచెం విషయం అయితే ఉంది.
ఆ విషయం అయితే కొంచెం ఏమన్నా ఫైర్ అయ్యే విషయం, ఫైర్ అవ్వడం కానీ, అండ్ మనకి అక్కడ కూడా రాసింది కదా తన ఫామ్లో కూడా, నేను బాత్రూమ్ క్లీన్ చేయని చెప్పేసి వచ్చినప్పుడు కూడా మంచి ఇంప్రెషన్ అయితే కొట్టేసింది శాలిని గారు. అండ్ శాలిని గారిని ఖచ్చితంగా తీసుకునే ఛాన్సెస్ హైలీ ఉన్నాయండి ఈసారి. మీరు శాలిని గారిని బిగ్ బాస్ 10లో అయితే చూడబోతున్నారు. ఓటింగ్ అయితే కొంచెం తక్కువగానే పడుతుంది, కాకపోతే బిగ్ బాస్ 10లో ఉండే ఛాన్సెస్ శాలిని గారికి హైలీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సింగర్ ఝాన్సీ గారు అనమాట. ఇంకా ఝాన్సీ గారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ట్రోల్ చేశారు. మనకి మళ్ళీ రైతు బిడ్డ ఇంకో రైతు బిడ్డ వచ్చిందని చెప్పేసి చాలా చేశారు. కాకపోతే ఆ అమ్మాయి, మీరు ఆ వీడియోస్ చూసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసుకున్నా కానీ ఆ అమ్మాయి అంటే పల్లవి ప్రశాంత్ లాగా ఏమీ అంత మరీ ఓవర్ చేయలేదండి. ఆ అమ్మాయి జెన్యున్గానే పొలం పనులు చేసుకుంటూ ఆ వీడియోస్ చేసుకుంటూ వచ్చింది. అండ్ అగ్ని పరీక్షకు వచ్చి తన టాలెంట్తో ఇలా మంచిగా ఆడుతుంది. అండ్ ఈ అమ్మాయి ఉండే ఛాన్సెస్ కూడా మనకి బిగ్ బాస్ 10లో హైలీ ఉన్నాయన్నమాట, అండ్ ఉంటుంది కూడా. అండ్ ఇంకా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే రోహిత్ అండి. ఏంటండి బాబు ఆ ఎనర్జీ ఏంటి అసలు? 0 ఫాలోవర్స్, ఇన్స్టాలో 0 ఫాలోవర్స్ అనమాట. వచ్చినప్పుడు అసలు ఎత్తుక్కోవాల్సి వచ్చింది ఇన్స్టాలో, ఎక్కర్రా బాబు ఇతనని. ఇప్పుడు వచ్చేసి 25K ఫాలోవర్స్. అసలు అగ్ని పరీక్షకు వచ్చి 3 రెడ్లు ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా నెక్స్ట్ లెవెల్లో ఫాలోవర్స్ పెరిగారు. కానీ ఈ రోహిత్కి మాత్రం పెరగట్లా ఫాలోవర్స్. అంటే ఐడి దొరకట్లేదా, లేకపోతే ఏంటి విషయం అనేది నాకైతే అర్థం కావట్లేదు. టాస్కులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఆడుతున్నాడు, ఇచ్చి పడేస్తున్నాడు. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. రోజు రోజుకి ఇంప్రెషన్ పెరిగిపోతుంది, మనకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. మళ్ళీ ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి పోతే ఎలా ఉంటాడో అది వేరే విషయం. ఎందుకు అన్నానంటే అగ్ని పరీక్షలో ఆడడం వేరు, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి అక్కడ మొత్తం కెమెరాస్ ఉండడం, అక్కడ సెలబ్రిటీస్ని ఢీ కొట్టడం, సెలబ్రిటీస్ మన ఎదురుగా ఉన్నప్పుడు మన మైండ్లో ఎన్నో రన్ అవుతుంటాయి. అరే వీళ్ళు ఏమన్నా అన్నా కానీ ఏమన్నా చేసినా కానీ వీళ్ళకి అంత ఇంత ఫ్యాన్స్ ఉంటారు బయటికి పోయి ఒక లొల్లు అవుతుందేమో, రకరకాల క్వశ్చన్లన్నీ మన మైండ్లో తిరుగుతుంటాయి. అవి కూడా ఫేస్ చేస్తే ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి రోహిత్. దీంట్లో ఇంకా మనం రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే మొన్న అసలు మిథిలేషన్ అయితే ఏమన్నా అసలు ఆ చేయని పట్టుకొని కింద వేసేసాడు. అసలు ఎవరన్నా ఊహిస్తారా? ఏ టాస్క్ పెట్టినా కానీ ఆ మైండ్ గేమ్ ఉపయోగిస్తున్నాడు. చూడడానికి మాత్రం ఏదో అంటే సాఫ్ట్గా ఉన్నాడు, అరే అమాయకంగా ఏమీ లేదులే అన్నట్టు. అందుకే బిందు మాధవి గారు, నవదీప్ గారు ఫస్ట్ రెడీ చేశారు, లేదు అసలు నువ్వు రియాక్ట్ అవ్వట్లేదు అది ఇదని. కానీ ప్రతిదానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని ఏ మాట అయితే చెప్పాడో అది మంచిగా ప్రూవ్ చేసుకుంటున్నాడు. అభిజిత్ గారు ఎలా అయితే గ్రీన్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్లో నేను చూడాలనుకుంటున్నాను, అది బాగా సెట్ అవుతుంది. బిగ్ బాస్ 10 కూడా అది బాగా పనికొస్తుందని అనిపిస్తుంది అనమాట. అది రోహిత్ అయితే 0 ఫాలోవర్స్ నుంచి మనకి కళ్యాణ్ పడాల ఎలాగైతే 0 ఫాలోవర్స్ నుంచి వచ్చాడో, ఇతను కూడా 0 ఫాలోవర్స్ నుంచే స్టార్ట్ చేశాడు. మరి ఇది ఎంతవరకు పోతుంది అనేది చూడాల్సి వస్తుంది. అండ్ మీరు రోహిత్ని ఎంతమంది అభిమానిస్తున్నారు, రోహిత్కి ఎంతమంది ఓటేస్తున్నారు, అండ్ అలాగే రోహిత్ బిగ్ బాస్ 10లో ఉంటే మేము హ్యాపీగా ఉంటాము, ఉండాల్సిన క్యాండిడేట్ అని మీరు ఎంతమంది అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే రోహిత్ అని కామెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తాను. ఇదన్నమాట మ్యాటర్. ప్రస్తుతానికి ఇందా చెప్పాను కదా, 10 మెంబర్స్ సెలబ్రిటీస్ అయితే వస్తున్నారు. కామనర్స్ వచ్చేసి 5 to 6 మెంబర్స్ వస్తున్నారు. నేను ఆల్రెడీ సెలబ్రిటీస్ గురించి ఒక వీడియో అయితే చేశాను, వెళ్ళి చూడండి. ఇంకా మనకేమన్నా అప్డేట్ అయితే September 7th కాబట్టి బిగ్ బాస్ స్టార్ట్, September 1, 2 మనకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది, ఒక షెడ్యూల్ వచ్చేస్తుంది. అసలు ఎవరు కామనర్స్ అయితే, ఇంకా కామనర్స్ అంటే ఇంకా అగ్ని పరీక్షకి మనకు తెలిసిందే. కానీ సెలబ్రిటీస్ అసలు ఎవరు అంటే మార్పులు చేర్పులు లాస్ట్ 2 days అప్పుడు కూడా జరుగుతుంటాయి. అంటే పొరపాటున వేరే వాళ్ళకి ఏదో ఒక డేట్స్ రావడం, ఏదో ఒక షూట్స్ వచ్చి నేను రాలేదని చెప్పడం, మళ్ళీ వీళ్ళు వేరే వాళ్ళని అడిగి తీసుకోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకని లాస్ట్ September 2 అలా నేను ఖచ్చితంగా మొత్తం రాసి పెట్టుకుంటాను డీటెయిల్గా. అప్పటికి క్లియర్ వచ్చాక, అప్డేట్ వచ్చాక అప్పుడు ఇంకొక వీడియో చేస్తాను సెలబ్రిటీస్ గురించి, ఎవరు వస్తారు ఏంటని. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. అండ్ వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ బాక్స్ని పగలగొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కష్టాన్ని కొంచెం గుర్తించిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ఫ్యూచర్లో, మిమ్మల్ని ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి నేను రెడీగా అయితే ఉన్నాను. ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇంకో మంచి అప్డేట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.